హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం శుభాకాంక్షలండి అందరికీ. ఈ మంత్ అంతా అందరూ దీపాలు వెలిగించి 365 ఒత్తులు, ఇంకా 33 ఒత్తులు ఇలాంటివన్నీ వెలిగిస్తూ ఉంటారు కదండీ. నేనైతే సెకండ్ మండే నుంచి స్టార్ట్ చేశానండి. కార్తీక మాసం దీపారాధన, ఇంకా ద్వాదశి పూజ, ఏకాదశికి ఫాస్టింగ్ ఉండడం, ఇలా ద్వాదశి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. తులసమ్మకి ఇలా చీర కట్టించి, ఇంకా దామోదరుడికి అయితే ఇలా పంచతో కట్టించి నేనైతే నైవేద్యం చేశానండి. పులిహోర ఇంకా పరమాన్నం ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఇక్కడ 2 ముక్కలకి ఈరోజైతే క్షీరాబ్ది ద్వాదశి అండి. ఈ ఇంకా ఉసిరి మొక్క, తులసి మొక్క ఇలా పక్క పక్కనే చేసి కళ్యాణం లాగా కాకుండా మాకైతే కళ్యాణం లేదు. సో మేమైతే ఇలా పూజ చేసుకుంటామండి. చూడండి అమ్మవారు అయితే ఎంత కళగా, ఎంత మంచిగా అనిపించిందో. నాకైతే పూజ చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా అనిపించిందండి. తర్వాత లక్ష్మీ గణపతి టెంపుల్కి అయితే వెళ్ళానండి. అక్కడ కూడా తులసి మొక్క ఇంకా ఉసిరి మొక్క ఇస్తే ఇలా పూజ చేసుకున్నాను అక్కడ కూడా. అయితే ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందికి తులసి మొక్క అనేది, ఉసిరి మొక్క అనేది అందరికీ ఇస్తారండి. ఇక్కడ లక్ష్మీ గణపతి టెంపుల్లో వనస్థలిపురంలోనండి. ఇక్కడ అందరికీ ఎంతమంది వస్తారో అంతమందికి ఇచ్చి పూజిస్తారు. ఇలా అందరూ చూడండి ఎంత అందరూ లైన్గా కూర్చొని ఈ పూజనైతే చేసుకుంటున్నారండి. ఆ రోజైతే చాలా ఫుల్గా ఉందండి. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారండి. తర్వాత నైవేద్యానికి కూడా వాళ్ళే ప్రసాదం చేసి లాస్ట్కి నైవేద్యం పెట్టమని ఇస్తారండి. తులసి మొక్క ఇంకా ఉసిరి మొక్క ఇచ్చి ఇలా కళ్యాణం లాగా అయ్యగారు బాగా మంత్రాలు అవన్నీ చదువుతుంటారు. ఎలా పూజ చేసుకోవాలి, పూజా విధానం ఏంటి అవన్నీ చెప్తూ ఉంటారు. అయితే మనము చేసుకోవాలండి. తర్వాత ఈవినింగ్ అయితే మా పిల్లలతో ఇలా దీపాలు అయితే వెలిగించమని చెప్పానండి. ఇలా వెలిగించారండి. చూడండి ఇలా లైట్స్ వేసి ఇంకా దీపాలు కూడా వెలిగించారు పిల్లలు. నైవేద్యంగా అయితే నేను పాలని పెట్టానండి. ఈవినింగ్ అయితే తులసి మొక్కకు కూడా మా బృందావనం చాలా పైనకి ఉంటుందండి. సో నేను ఈ బృందావనంకి కట్టియకుండా వేరే సపరేట్ మొక్కకైతే నేను కట్టించాను. తర్వాత పౌర్ణమి రోజు అండి, అదే లక్ష్మీ గణపతి టెంపుల్లో మేము సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాము. తర్వాత ఈవినింగ్ పౌర్ణమి పూజ అని 27 నక్షత్రాలకు హారతి అనేది ఇచ్చానండి. చూడండి 27 నక్షత్రాలు ఉంటాయి కదండి మనవి. అయితే నక్షత్ర హారతి అనేది చేశాను. అమ్మవారికి ఇంకా శివుడికి అభిషేకం చేసుకొని పాలనైతే నివేదనగా పెట్టుకొని, పండ్లు పాలనైతే నివేదనగా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాను. తర్వాత ఇలాగా నక్షత్ర హారతిని ఇచ్చి ఇలా చేసుకున్నానండి పౌర్ణమి రోజు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది ఎంతోమందికి చేరుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.